రీఇంబర్స్మెంట్ బకాయిలను చెల్లించలేదని ఆరోపిస్తూ మోహన్ బాబు నరిరోడ్డుపై ధర్నాకు దిగారు. దీని మీద టీడీపీ గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో మనోజ్ వారికి కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డాడు. ఏపీ ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ కుటుంబరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా మంచు మనోజ్ శనివారం ట్విట్టర్ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు. శ్రీ విద్యా నికేతన్కు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిల లెక్కలను ప్రజల ముందు ఉంచారు. మనోజ్ ట్వీట్లకు విపరీతమైన స్పందన వస్తోంది. ఆయనకు మద్దతు పలుకుతూ కొంతమంది నెటిజన్లు కామెంట్ పెడుతుంటే, ఈ ఎన్నికల్లో మీ మద్దతు జనసేనకా లేక టీడీపీకా అని అడిగితే, ఈ ఎన్నికల్లో తాను ఖచ్చితంగా జనసేనకే మద్దతు తెలియజేస్తానని మనోజ్ స్పష్టం చేశాడు. దానికి ఓ అభిమాని రిప్లై ఇస్తూ, అన్నా చిన్న డౌట్, ఇప్పుడు ఏ పార్టీకైనా సపోర్ట్ చేయన్నా అది నీ ఇష్టం, కానీ 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత తారక్ అన్న రాజకీయాల్లోకి వస్తే ఆయనకి తోడుంటావా అన్న ప్రశ్నించారు. దీనికి మనోజ్ కూడా స్పందించాడు. తారక్ వస్తే ఇక నేను ఎటు వెళ్తాను తమ్ముడు, నా మిత్రుడి రాక కోసం ఎదురు చూస్తున్నాను. తారక్ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని మనోజ్ ట్వీట్ చేశారు. ఇక తారక్ వస్తే ఎలా, మీరు ప్రతి ఒక్కరిని మనిషిని చూసి నమ్ముతారా, పార్టీని చూసి నమ్ముతారా అంటే తారక్ వస్తే అన్నీ బాగుంటాయని నమ్మకం. అందుకే కళ్ళు మూసుకొని తారక్కే నా సపోర్ట్ చేస్తాను అంటూ మంచు మనోజ్ తారక్పై తనగా ఉన్న అభిమానాన్ని తెలిపాడు. అప్పట్లో హరికృష్ణ మృతి చెందిన సమయంలో తన కుటుంబానికి ఎంతో ఆసటగా ఉన్నాడు మంచు మనోజ్. అలాగే అన్ని కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నాడు. తను కూడా తన తండ్రిలాగే బంధాలకు అలాగే బంధుత్వాలకు విలువనిస్తూ ఎప్పుడూ కూడా తమ వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తాడు మనోజ్. అలానే తారక్ అంటే ఎంత విపరీతమైన అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా తారక్ ఈ విషయంలో అదృష్టవంతుడు అని పలువురు చెబుతూ ఉంటారు. మొత్తానికి మనోజ్ చేసినటువంటి ఈ వ్యాఖ్య భవిష్యత్తులో తారక్ రాజకీయాల్లో వస్తారని చెప్పడానికి ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.